హలో ఆర్వా ఫ్యామిలీ. బేసికల్లీ ఇప్పటి వరకు లైఫ్ లో నేను అడగకుండానే నువ్వు రారా నీకు ఏ హెల్ప్ కావాలి నేను చేస్తానని చెప్పిన వాడు ఒక్కడూ లేడు. బట్ ఏ టైంలో ఈ పేజ్ స్టార్ట్ చేసామో అన్ని పాజిటివ్సే. నేను జనరల్ గా ఈ పేజ్ స్టార్ట్ చేసింది మనకి ఎలాగో ప్రమోషన్ చేసుకునే దానికి డబ్బులు లేవు, మన ప్రమోషన్ మనమే చేసుకుందాం అని స్టార్ట్ చేశాను. అందులో భాగంగా నేను పడే ప్రాబ్లమ్స్ ని దీంట్లో పోస్ట్ చేశాను. దానికి కనెక్ట్ అయిన చాలా మంది నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అందులో ఒకరైన ఈయన మన ఫాలోవర్, ఈయన పేరు వెంకటేష్. సూలూపేట పక్కనే ఉన్న ఒక హోటల్లో వర్క్ చేస్తున్నారు. నేను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తాను. ఐ వాస్ సో కనెక్టెడ్ టు యువర్ వీడియోస్. నాకు మీకు ఏదైనా చేయాలో ఉంది అని వాళ్ళ హోటల్ బాస్ తో మాట్లాడారంట. ఇలా నాకు తెలిసిన ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు వాటర్ బాటిల్స్ సప్లై చేస్తారు, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని. సార్ రమ్మని చెప్పు మాట్లాడదామని అన్నారు. నేను వెళ్లే ముందే ఆల్రెడీ వెంకటేష్ గారు డీల్ క్లోజ్ చేశారు. ఏదో జస్ట్ ఫార్మాలిటీకి వెళ్ళి మాట్లాడారు. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ రైట్ ప్లేస్. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఎవరైనా మనల్ని అడిగినప్పుడు కాదు, మన అవసరం ఎవరికి ఉందో తెలుసుకొని హెల్ప్ చేయాలి అనేసి. నేను నిన్న స్టాలిన్ మూవీ చూస్తుంటే ఒక సీన్ గుర్తొచ్చింది. అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, అది ఈ రోజు నేను మన పేజ్ కోసం వాడబోతున్నాను. మీరు మన పేజ్ ని ఒక ముగ్గురికి షేర్ చేయండి, ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. చేస్తారు కదా.